ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చి లైన్స్ ప్రాబ్లంగా ఉన్నాయేంటి? బావా రా బావా, అక్కడే నిలబడిపోయావేంటి? ఏంటి విషయం? నీతో మాట్లాడాలని వచ్చాను. దేని గురించి? అంజలి పెళ్లి గురించి. అది నాకు తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఏంటి? అంజలి నీకు నమ్మక ద్రోహం చేసింది. నమ్మక ద్రోహమా? అవును. నీ నమ్మకానికే కాదు, మీ స్నేహానికి కూడా ద్రోహం చేసింది. అంజలి నమ్మక ద్రోహి కాదు, మిత్రద్రోహి కూడా. అర్థం కాలేదు కదూ? అసలు నీకు అంజలి అర్థం కాలేదు. అర్థమైతే నువ్వు నీతో సమానంగా ట్రీట్ చేసేదానివి కాదు. అసలు అంజలి ఏం చేసింది?
నీ పెళ్లి చెడగొట్టింది. అవును, ఆ చంద్రశేఖర్ అందగాడు డబ్బున్నవాడు. అందుకే అంజలి వలవేసింది. నీ పెళ్లి చెడగొట్టి తను పెళ్లి చేసుకుంటుంది. లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తిని తనెందుకు చేసుకోవాలనుకుంటుంది? మీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు నువ్వు వద్దన్న సంబంధాన్ని తను కూడా వద్దనాలిగా. కానీ కావాలంటుంది. చూడు గీత, నువ్వు అడ్డుపడతావేమోనని నువ్వు ఊళ్ళో లేని టైం చూసి అన్నీ ప్లాన్ చేసింది. లేకపోతే నువ్వు లేని 4 రోజుల్లోనే పెళ్లి చూపుల నుంచి నిశ్చితార్థం వరకు అన్నీ జరిగిపోవడం ఎలా సాధ్యం? నేను నీ భావన గనక, నీ వెల్విషన్ గనక చెప్తున్నాను. అంజలి నీకు నమ్మక ద్రోహం చేసింది. ఏంటి మాట్లాడావు? నీకు నమ్మకం కలగట్లేదా? లేదు. లేదా? అవును బావా, అంజలి గురించి 16 ఏళ్లుగా నాకు బాగా తెలుసు. అంజలి కల్లో కూడా నాకు ద్రోహం చేయదు. నా పెళ్లి నేనే వద్దనుకున్నాను. అంజలి చెడగొట్టలేదు. కనుక నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. సరే, నీ ఇష్టం. నాకు తెలిసిందేదో నేను చెప్పాను. నమ్మకపోతే అది నీ బ్యాడ్ టైం. దట్స్ ఆల్. నాది బ్యాడ్ టైం కాదు బావా, నీ అంచనాయే తప్పు. అంజలి నమ్మక ద్రోహట, మిత్ర ద్రోహట. నా కళ్ళతో చూడకుండా, నా చెవులతో వినకుండా, ఈ గీత ఏదీ నమ్మదని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాగాడు. రీచ్ అవ్వడం లేదు. ఇప్పుడు అంజలిని కలిసి సర్ప్రైజ్ చేసి కంగ్రాట్స్ చెప్పాలి. అంజలి అక్క, అమ్మ ఎక్కడుంది? అమ్మా నాన్న కళ్యాణ మండపం చూడ్డానికి వెళ్ళారక్క. నా కర్మిలా కాలిపోయింది. రాగానే కష్టాలు చెప్పుకుందాం అనుకున్నాను. చూసావా, టైంకి అమ్మ కూడా లేదు. అసలేం జరిగిందక్క? జరగాల్సిందే జరిగింది. బావకి డబ్బిచ్చానుగా, మళ్ళీ ప్రాబ్లం ఏంటి? మీ బావకి డబ్బిచ్చినా ఇవ్వకపోయినా నా బ్రతుకొకటే. ఆయన గారి బుద్ధి కుక్క తోకలాంటిది. ఎంత సరిచేసినా వంకరగానే ఉంటుంది. అసలేం జరిగిందక్క? నేనిచ్చిన డబ్బుతో అప్పు తీర్చలేదా? తీర్చారు, కానీ కొత్త అప్పులు మొదలు పెట్టారు. నిన్ను మళ్ళీ డబ్బులు తెమ్మన్నారా? లేదు. మరెందుకొచ్చావు? ఇంట్లోంచి పొమ్మన్నారా? లేదు. మరేంటక్క ప్రాబ్లం? ఆయన తాగుడుని భరించలేకపోతున్నాను. ఈ మధ్య మరీ ఎక్కువగా తాగేస్తున్నారు. నేనెంత చెప్పినా వినడం లేదు. అందుకే కొన్నాళ్ళు దూరంగా ఉంటే ప్రాణానికి హాయిగా ఉంటుందని వచ్చేశాను. అక్క, ఇప్పుడు కొత్తగా నాకో విషయం అర్థం అవుతోంది. ఏంటి? నీకేదో ఒక విధంగా ఇక్కడికొచ్చి ఉండడం అలవాటైపోయింది. ఓసారి బావ తిట్టాడని, బావ కొట్టాడని, మరోసారి డబ్బు తెమ్మన్నాడని, ఇప్పుడు మందు తాగుతున్నాడని, ఇలా ఏదో ఒక కారణంతో ఇక్కడికొచ్చి గడిపితే ఎలా? అంటే నేనే కావాలని వస్తున్నానంటావా? నువ్వు కావాలని వస్తున్నావని నేను అనడం లేదక్కా. ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయి. ఆ సమస్యని పరిష్కరించుకొని ఉండాలి కానీ వాటికి దూరంగా పారిపోతే జీవితం చక్కబడదు. నువ్విలా రావడం వల్ల బావింకా పాడైపోతాడు. దానివల్ల నువ్వింకా కష్టాల్లో పడతావు. చెప్పడం సులభమే అంజలి, కానీ ఆచరించటమే కష్టం. రేపు నీకు పెళ్ళై అత్తారింటికి వెళ్తావు కదా, అప్పుడు నీకే తెలుస్తుంది భర్త పెట్టే బాధలు ఎలా ఉంటాయో. అత్తగారి సాధింపులు, మామగారి వేధింపులు
ఎంత కష్టంగా ఉంటాయో అన్నీ తెలుస్తాయి. అప్పుడు నువ్వు కూడా నాలాగే ఇదే ఇంటికి రావాల్సి వస్తుంది. అక్క, నాకు అత్తగారింట్లో కష్టాలొస్తే వాటిని నేనే పరిష్కరించుకుంటాను లేదా అడ్జస్ట్ అవుతాను. అంతేకాని నీలా మాత్రం ఇక్కడికి రాను. అయినా నా కాబోయే భర్త బావలాంటివాడు కాదు, జెంటిల్మ్యాన్. నా అత్తమామలు కూడా కోడల్ని కూతుర్లా చూసుకునేవాళ్లే కాని వేధించేవాళ్లు కాదు. ఏమో, ఏం చెప్పగలం? దిగితే కాని లోతు తెలియదు అంటారు. ఎంత లోతున్నా నా జీవితం మాత్రం మునిగిపోదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? మాట్లాడవి. నీ జీవితం అంతా సాఫీగా సాగుతుందని ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలవు? ప్లానింగ్. అవునక్క, కరెక్ట్ ప్లానింగ్ ఉంటే లైఫ్ని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చని నా నమ్మకం. నా జీవితాన్ని నేను చక్కగా ప్లాన్ చేసుకోగలను కనుక నా కాపురం కూడా బాగుంటుందక్క. నా పెళ్ళయ్యాక నా కాపురాన్ని చక్కగా ప్లాన్ చేసుకోగలను అని చెప్పడానికి పెళ్లికి ముందు నేను చేసుకున్న ప్లానింగే ఎగ్జాంపుల్. ఆ రోజు గీతని పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేయడానికి చంద్రశేఖర్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడే అతని ప్రవర్తన నాకు నచ్చింది. నాకు కూడా ఇలాంటి భర్త దొరికితే బావుండు అనిపించింది. ఆ రోజు భార్యాభర్తల సంబంధం గురించి గొప్పగా విడమర్చి చెప్పాను. అది ఆయనకు బాగా నచ్చుంటుంది, అందుకే కావాలనుకున్నారు. నాకు నచ్చినవాడే నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎంత చక్కగా ప్లాన్ చేసుకొని అతన్ని పెళ్లి చేసుకుంటున్నానో తెలుసా? ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుని పెళ్లి చేసుకుంటున్నావా? అంటే ప్లాన్తో గీత పెళ్లి చెడగొట్టి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? చిచి, ఈ అంజలి ఎప్పటికీ అలాంటి పని చేయదు. అవసరమైతే గీత కోసం నా పెళ్లి చెడగొట్టుకుంటాను, అంతేకాని నా స్వార్థం కోసం అంత నీచమైన పని చేయను. మరిదేంటి? ఒకరు చేజార్చుకున్న పువ్వులను అందుకొని మాలగా కట్టుకొని తల్లో పెట్టుకోవడం కూడా ప్లానింగే. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ప్లానింగ్ ఉండాలంటారు చూడు, నేనన్న ప్లానింగ్ కూడా అదే. అలాంటి ప్లానింగ్తో ఓ ఇంటిదాన్నవుతున్నాను. గీత చేజార్చుకున్న పారిజాతాన్ని ప్లాన్డ్గా అందుకొని తల్లో పెట్టుకోబోతున్నాను. ఇదే ప్లానింగ్తో సుఖంగా కాపురం చేస్తాను, అంతేకాని నీలాగా మాత్రం ఇక్కడికి రాను. గీతా, 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 గీతా. గీత, ఏంటి ఇంత కోపంగా ఉన్నావు? నువ్వు చెప్పింది నిజమని తెలిసింది. తెలిసిందా? అవును. ఇంతకు ముందు నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఏదైనా నా కళ్ళతో చూస్తేనే నమ్ముతాను, చెవులతో వింటేనే నిజమని నిర్ణయించుకుంటాను. అంజలి మిత్రద్రోహాన్ని కళ్ళారా చూశాను, నమ్మక ద్రోహాన్ని చెవులారా విన్నాను, అందుకే ఇప్పుడు నమ్ముతున్నాను. గీత, నువ్వు ఇంకో నిజం తెలుసుకోవాలి. దూరం నుంచి చూస్తే హిమాలయ పర్వతాలు కూడా గొప్పగా కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తే అన్నీ లోయలే. ఏ క్షణం మనం పడిచేస్తాం కూడా తెలియదు. నువ్వు చెప్పేది దేని గురించి? మీ స్నేహం గురించే. దూరపు స్నేహాల కన్నా దగ్గర బంధుత్వాలే చాలా గొప్పవి. అయిన వాళ్ళకి ప్లేట్ మీల్స్, కాని వాళ్ళకి ఫుల్ మీల్స్ పెట్టినంత మాత్రాన పరాయి వాళ్ళు మనవాళ్ళు అయిపోతారా? తినేసి పోతారు, సరిపోకపోతే మన కంచంలోది కూడా లాగేసుకుంటారు. ఇప్పుడు అంజలి కూడా అదే చేసింది. నీకన్నా గొప్పగా చూసుకున్నావు, నీకన్నా ఖరీదైన బట్టలు కొన్నావు, నీ బర్త్డే కన్నా తన బర్త్డే గ్రాండ్గా చేశావు. కానీ ఏం చేసింది? నీ కాబోయే మొగుడిని ఎలా గెలిపింది. అవును, నువ్వు చెప్పింది నిజమే. అదే అతన్ని పడగొట్టి నా పెళ్లి చెడగొట్టి ఈ పెళ్లి చేసుకుంటుంది. ఇంకా జీవితంలో దాని మొహం చూడను. నేనేసిన బాంబు తుస్సుమంది అనుకున్నా,
లేట్గా పెళ్ళిన గట్టిగా పెళ్ళింది. లేకపోతే నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? దీని ఫ్రెండ్షిప్ని చెడగొట్టాను. వీలైతే దీని పెళ్లి కూడా చెడగొడతాను. దాన్ని ఇంకెవ్వడూ పెళ్లి చేసుకోకుండా నా కాళ్ళమే పడేలా చేస్తాను. అప్పుడు అది నేను చెప్పినట్టే వింటుంది. గీతా 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 ఏంటిది మళ్ళీ ఎంటర్ అయింది? వెళ్ళని గోడ కొట్టిన బంతిలాగా గీత దెబ్బకి రివర్స్లో వచ్చేస్తుంది. ఆగు. ఏంటి ఏమైంది నీకు? ఎందుకలా అరిచా? పిచ్చెక్కింది. ఓహో, నీకు చెప్పకుండా పెళ్లి కొప్పుకున్నానని నీకు నా మీద కోపం వచ్చింది కదూ? ఆ రోజు నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయావని తెలిసింది. నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత అనుకోకుండా ఆ సంబంధమే నాకొచ్చింది. కానీ నేను ఒప్పుకోలేదు. నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, లైన్ దొరకలేదు. ఆ పెళ్లి నేను చేసుకుంటే నువ్వు సంతోషిస్తావని బాబాయ్ చెప్పారు. ఆ తర్వాతే నేను ఒప్పుకున్నాను. నేను నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు. అయినా నువ్వు పెళ్లి చేసుకుంటే నాకే, ఎవరిని చేసుకుంటే నాకే. అదేంటే కొత్తగా మాట్లాడుతున్నావు? నేను కొత్తగా మాట్లాడట్లేదు. నువ్వే నాకు కొత్తగా కనిపిస్తున్నావు. పెళ్లి కూతుర్లాగా కాదు, దెయ్యంలా. దెయ్యంలాగా? అవును. నేనేదో నీ కోపం తగ్గించాలని అలా అన్నాను, కానీ ఇంత పెద్ద మాట అంటావు అనుకోలేదు. ఒకప్పుడు నన్ను నీ ప్రాణం అన్నావు. ఈ ప్రాణం ఇప్పుడు నీ ప్రాణం తీసే దెయ్యం అయ్యిందా? సడన్ గా ఎందుకే ఇలా మారిపోయావు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నా మనసు తట్టుకోలేకపోతుంది. మనసు నీకొక్కదానికే లేదు, అందరికీ ఉంటుంది. నాకు కూడా ఉంది. అయితే ఆ మనసునే అడుగు, అంజలి లేకుండా ఉండగలదేమోనని. అది చెప్పలేదు. ఏ? ఆ మనసు ఎప్పుడో ముక్కలైపోయింది. అసలేం జరిగిందే? మా ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా వచ్చేసావు. నేనిక్కడికి వస్తే లోపలికి రావద్దన్నావు. పైగా నన్ను దయ్యం అంటున్నావు. ప్లీజ్ గీత, నీకు దండం పెడతానే, చెప్పవే. నేనేమైనా తప్పు చేశానా? నువ్వేం చేశావనేది నీ అంతరాత్మకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను. ఏంటి గీత? నువ్వెప్పుడు ఈ ఇంటికి రాకు. నీ మొహం నాకు చూపించుకో. నీ నీడ కూడా నా మీద పడకూడదు. గీత, నీ మాట కూడా నా చెవులకు వినపడకూడదు. నీ చూపు నా మీద పడకూడదు. నీ మీద నుంచొచ్చిన గాలి కూడా నన్ను తాక్కూడదు. గీత. అవును, గీతే. ఇది మనిద్దరి మధ్య నేను గీస్తున్న గీత. నువ్వీ గీత దాటితే ఈ గీత బతికుండదు. గీత ప్లీజ్, నువ్వు లేకపోతే నేను ఉండలేనే. నువ్వలా ఉండకపోతే నేనే ఉండను. నేనేదైనా తెలియక తప్పు చేస్తే క్షమించవే. నువ్వు క్షమించలేని తప్పు చేశావు. పోనీ శిక్షించవే. అందుకే ఈ శిక్ష వేశాను. ఇది ఊరికన్నా పెద్ద శిక్షే. నేను చూడకపోతే నా కళ్ళు ఏడుస్తాయి. నీతో మాట్లాడకపోతే నా నోరు మోగబోతుందే. నాకింకేం చెప్పొద్దు. అది కాదే. ప్లీజ్ గెట్ అవుట్. గీత, గీత, గీత. నువ్వు వెళ్తావా? నన్ను పొడుచుకొని చచ్చిపోమంటావా? వద్దు, నేనే వెళ్తాను. వెళ్ళు. గెట్ అవుట్. ఒకరికొకరు